లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సిఏపిఎఫ్ నుంచి 13, సిఆర్పిఎఫ్ నుంచి 22 కంపెనీల బలగాలు బందోబస్తులో పాల్గొంటాయన్నారు. ఇక పోలింగ్ రోజు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద సెంట్రల్ బలగాలు కాపలా కాస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు తక్కువ సెంట్రల్ బలగాలు వచ్చాయని, అయితే మరిన్ని బలగాలు పంపాలని కోరుతామని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 18 కోట్ల అక్రమ నగదు, 12 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు సిపి వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. అయితే నిందితుల ప్రయత్నాలు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కీలక నిందితులను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని, అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు. కేసులో కీలక ఆధారాలు సేకరించినట్టు చెప్పుకొచ్చారు సిపి. అలాగే అమిత్ షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంపై మాట్లాడిన సిపి, వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న దానిపై ట్విట్టర్ నుంచి వివరాలు వచ్చాయని, వాటిపై విచారణ జరుపుతున్నట్లు సిపి వెల్లడించారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు తమను సంప్రదిస్తే వారికి కావాల్సిన వివరాలు అందించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని వెల్లడించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష, ఈ రోజు సిపి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. మనకు హోంశాఖ మంత్రి అమిత్ షా పై ఫేక్ వీడియో తయారు చేసిన దాని మీద కూడా, అది అప్లోడ్ చేసిన దాని మీద కూడా, ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో పాటు ఇప్పుడు కేసులు నమోదయ్యి వాళ్ళు అరెస్ట్ అయినందుకు ఇప్పుడు మన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అందులో 5గురిని అరెస్ట్ చేశాము, కండిషన్ బెయిల్ పై బయటికి వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేశాము, ట్విట్టర్ లెటర్ కూడా పెట్టి వివరాలు కూడా తెలుసుకున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా మొదట మార్పింగ్ వీడియో ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ట్విట్టర్ నుండి వివరాలు వచ్చాయి అని కూడా విచారణ జరుపుతున్నాము. ఎందుకంటే ఎట్లా వీళ్ళు ట్విట్టర్ నుంచి ఎవరి నుంచి వచ్చింది, ఎవరి నుంచి అప్లోడ్ చేశారు ఫస్ట్ అనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నాము. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు మాత్రము ముమ్మరంగా మమ్మల్ని కూడా కలిశారు. అదే కాకుండా ఇక్కడ నమోదైన ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కూడా అడిగారు మమ్మల్ని అనే వివరాలు కూడా వెల్లడించడం జరిగింది సిపి శ్రీనివాస్ అయితే. అదే కాకుండా వారికి కావాల్సిన వివరాలు కూడా అందించాము అని కూడా ప్రకటించడం జరిగింది. వీడియో మార్పింగ్ కేసులో ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులకు కూడా తెలియజేశామని కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అదే కాకుండా ఇప్పుడు ఈ 5గురిని కూడా వాళ్ళు బెయిల్ పై బయటికి వచ్చినా కానీ ఇంకా మేము వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాల ప్రకారము మేము విచారణ జరిపిస్తూనే ఉన్నాము, కొనసాగిస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు అమిత్ షా వీడియో పైన, ఫేక్ వీడియో పైన కాకుండా ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కావచ్చు, ఎలక్షన్ కోడ్ పైన కావచ్చు, ఎలక్షన్ కోడ్ పైన కూడా బందోబస్తు ఏర్పాట్ల గురించి కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి వివరించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభాకర్ రెడ్డికి ఇప్పుడు రెడ్ కార్డ్ నోటీసులు కూడా ఇస్తాము, అందుకు సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్ కూడా ఫాలో అవుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అమిత్ షా, ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమిత్ షా ఫేక్ వీడియోకు సంబంధించి మాత్రం దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేపించారు అనే విషయాన్ని బయట పెట్టబోతున్నాం త్వరలో. అదే ఇప్పుడు విచారణలో ఉన్నాం మేము అని కూడా తెలియజేయడం జరిగింది. శిరీష. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.